హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో నాకు చాలా నచ్చినటువంటి చేసే పని వీడియో అనమాట. అది ఏంటి అంటే, నా దగ్గర ఉండే కలెక్షన్ అంటే, నేను ఇంతవరకు పూసలు గుచ్చడం అంటే నాకు చాలా ఇష్టమని నేను ప్రీవియస్ నల్ల పూసలు చేసిన వీడియోలో మీకు చెప్పాను కదా. సో అలాగా పిల్లలవి పూసలు అవి ఇవి తెగిపోయినప్పుడు అవన్నీ కూడా దాస్తాను. అలాగే నేను చిన్నప్పుడు నా ఇంటర్లో ఉండేటప్పుడు కూడా నేను స్టిచ్చింగ్ మెటీరియల్ ఇలా ఇంకా ఎక్స్ట్రాగా పూసలు గుచ్చడము, నెక్లెసెస్ మేక్ చేయడము, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడము ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. సో ఆ మెటీరియల్ అంతా కూడా నాకు దొరికింది. సో అవి ఎక్కడెక్కడ ఏంటి ఎలా ఉన్నాయి అనేటటువంటిది మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఆల్రెడీ నేను బ్లాక్ బీడ్స్ అనేటటువంటిది చేసేసాను. అలాగే ఇంకొన్ని ఉన్నాయన్నమాట, బ్లాక్ బీడ్స్ వైట్వి. తర్వాత ఇంకొన్ని లాకెట్స్ అవసరం ఉండింది. సో లాకెట్స్ కోసం చూస్తున్నాను. ఆన్లైన్లోని చూస్తున్నాను, ఆఫ్లైన్లోని చూస్తున్నాను. బెస్ట్ ఆఫ్లైన్లో చూస్తున్నాను. బికాజ్ ఆఫ్లైన్లో ఉండేటటువంటి మన కళ్ళకు నచ్చినంతగా ఆన్లైన్లో ఉండదు. మెటీరియల్ చూసుకోలేము, అది ఇది అనేటటువంటిది నా ఒపీనియన్ అనమాట. సో ఆఫ్లైనే వెళ్ళి ఎక్కడైనా ఉంటే కలెక్షన్ చూసి తీసుకుందాము అని అయితే అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే మీకు ఉండేటటువంటి మొత్తం కలెక్షన్ ఒకసారి చూపిస్తున్నాను. ఇవి చిన్నపిల్లలవి రెడ్ అండ్ పింక్ బీడ్స్. ఇది ఎలాస్టిక్ నెక్లెస్ టైప్ ఉండేదన్నమాట, తెగిపోయింది. సో ఇప్పుడు ఎలాస్టిక్ నెక్లెస్ కాకుండా మామూలుగా నెక్లెస్ అనేది గుచ్చుదాం అనుకుంటున్నాను. అలాగే ఇందులో బ్లాక్ బీడ్స్ అండి. ఇది ప్రీవియస్గా నేను గుచ్చినటువంటిది. ముందు ఇలా ఉండేది, ఇప్పుడు నేను దాన్ని మేకౌట్ చేశాక మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ అలాగే మనకి నోములకి వాటికి నల్లపూసలు చిన్న చిన్న దండలు లాంటివి ఇస్తారన్నమాట. నల్లపూస కోవలు అంటారు. సో అవి మనకి ఇస్తారు. అలా ఇచ్చినటువంటివన్నీ కూడా నేను దాచుకొని ఉంచాను అనమాట. అందులో పెద్ద నల్లపూస ఉంటుంది, చిన్న నల్లపూస ఉంటుంది. సో దానికి తగిన మనకి ఏంటంటే లాకెట్ ఉందనుకోండి, అమేజింగ్ ఉంటుందన్నమాట మేకోవర్ చేసుకున్నా కూడాను. సో ఇప్పుడు ఆ నెక్లెసెస్కి ఆ బ్లాక్ బీడ్స్కి కావాల్సినటువంటి మనకి ఏంటంటాము లాకెట్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గర ఉండే కొన్ని లాకెట్స్ అవి కూడా నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లాకెట్స్ అనేటటువంటిది అప్పుడు షిరిడి వెళ్ళినప్పుడు నేను అహ్మదాబాద్లోని ఒక మార్కెట్లో తీసుకున్నాను. ఒక 3-2 లాకెట్స్ తీసుకున్నాను. బేసిక్ లాకెట్సే 50 రూపీస్ ఎంతో పడినట్టుంది. బట్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇది చెప్పాను కదా, ఎలాస్టిక్ దండలు తెగిపోయి. అలాగే ఇది మనం తాడు గుచ్చుకుంటాం కదా, తాడు తాలూకా ఇదనమాట. అండ్ వైట్ది నా చిన్నప్పటి దండ అనమాట. అది లాకెట్ పోయింది, అలాగే తెగిపోయింది. బయటికి ఇచ్చి గుచ్చింపిద్దాం అనుకున్నాను. బదాదా నేనే గుచ్చుకుందాం అనుకున్నాను. రెండూ అవలే, ప్రస్తుతానికైతే పక్కన పడేసి ఉంచాను. ఇవన్నీ సర్దుతున్నప్పుడు ముందు మంచిగా ఒక వేడి టీతో చేస్తేనే నాకు పని అనేది ఎక్కడ ఏమున్నాయనేది తెలుస్తుంది. సో అర్జెంటుగా టీ పెట్టేసుకొని హాఫ్ కప్ అనమాట, హాఫ్ కూడా కాదు, పావు కప్పు టీ మార్నింగ్ కొంచెం అలవాటు అయ్యింది ఈ మధ్య. సో ఇది మానుకోవాలి అనుకొని గట్టిగా అనుకుంటున్నాను. చూద్దాం, మానడానికైతే ట్రై చేస్తాను. సో ఈ టీ తాగుతూ నేను నెక్స్ట్ ఏమేమి ఉన్నాయనేటటువంటిది మీకు షేర్ చేస్తాను. ఇది ఒక లాకెట్ అండి, బ్లాక్ బీడ్స్కే సన్న బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా, అది వేసినా బాగుంటుంది, లావు బ్లాక్ బీడ్స్కైనా బాగుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ఉండింది. ఇది నా ఫేవరెట్ నల్లపూసలు, బట్ కొంచెం ఇది కలర్ అనేటటువంటిది షేడ్ అయ్యింది. సో ఇలాగా అంటే 1 గ్రామ్ గోల్డ్ ఒకవేళ లాకెట్స్ కనుక ఎక్కడ ఎవరైనా సరే గోల్డ్ కోటింగ్ అది ఎలా వేస్తారు, ఎక్కడ వేస్తారు అనేది నాకు తెలిస్తే షేర్ చేయండి. సో నేను కొన్ని లాకెట్స్కి అలాగా వేయించాలి అనుకుంటున్నాను, పాలిష్ అనేటటువంటిది. దాని తర్వాత ఇవి నా చెప్పాను కదా చిన్నప్పుడు కలెక్షన్ నేను నేర్చుకున్నాను. అలా చిన్నప్పుడు అని ఏం కాదు, మధ్యలో మళ్ళీ కొన్ని రోజులు చేశాను. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, వీటితోటి నేను స్టిచ్చింగ్ చేశాను. ఒక శారీకి స్టిచ్చింగ్ చేశాను, తర్వాత కొన్ని బ్యాంగిల్స్ చేశాను, ఒక టాప్ చెవులో బొట్లు ఉంటాయి కదా అవి అన్నీ కూడా చేశాను. ఇది దారం అండి, కాటన్ దారం అంటారు. దీంతో కొడితే ఇంకా అమేజింగ్గా ఉంటుంది. కాకపోతే షైన్ ఉండదు, కానీ లుక్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మాకు నేర్పించేటప్పుడు వీటితోనే నేర్పిస్తారు. అది ఒక్కొక్క దానికి 5 పొరలు అలా 6 పొరలు ఉంటాయి. చాలా పెద్ద దారం వస్తుంది. సో నేను దాన్ని ఎందుకు తీసుకున్నాను ఎందుకు ఉంచాను, మీకు ఎందుకు చూపిస్తున్నాను అనేటటువంటిది నేను మీకు ఆ వీడియో చేస్తున్నప్పుడు చూపిస్తాను. ఇది ఒక లేసు, అప్పుడు దేనికో తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి స్టోన్ చైన్, తర్వాత పూసల చైను, ఇందులో కొన్ని నల్ల పూసలు ఉన్నాయి. తర్వాత వైట్ బీడ్స్ ఉన్నాయి. వైట్ బీడ్స్ అయితే దండ ఉంది. చక్కగా ఈ వైట్ బీడ్స్ అన్నీ కూర్చి మధ్య మధ్యలో చిన్న చిన్న గోల్డెన్ బీడ్స్ వేసి మంచి లాకెట్, హెవీ లాకెట్ వేసామనుకోండి, సూపర్ అదిరిపోద్ది. తర్వాత ఇదిగోండి, ఇది నేను చేసినటువంటి ఫస్ట్ ఇయర్ రింగ్ అనమాట. దీని సెట్ కూడా ఎక్కడ ఉండాలి.
ప్రస్తుతానికైతే నాకు ఈ సంచిలో ఇప్పుడు కనిపించలేదు. దీని తర్వాత దీనికి కొంచెం పెద్ద బీడ్స్కి అటు ఇటు కూర్చేటటువంటి పైన పెట్టేటటువంటిది, తర్వాత హుక్కులు, తర్వాత మనం ఈ ఇయర్ రింగ్స్కి పెట్టుకునేటటువంటి టాప్స్కి పెట్టుకునేటటువంటి ఇవి, తర్వాత ఇవేమో లక్ష్మీదేవి కాసులండి. మనకు అలా ప్యాకెటే ఇస్తారు. ఇది కూడా మనం లాకెట్స్కి పెట్టుకునేటటువంటిదే. ఇందాక నేను మీకు చెప్పినటువంటి పిన్స్ ఉంటాయి కదా, అవి మనము పైన చెవులకి హుక్స్ లాంటి పెట్టుకునేటటువంటిది అనమాట. ఇవి కూడా పూసలు అనేటటువంటిది గోల్డెన్ పూసలు మొత్తం ప్యాకెటే కొన్నాను. సో అవి అలా విడిపోయి అలాగైపోయింది అనమాట. ఇది గోల్డెన్ చైన్ బ్యాంగిల్స్కి చేసినప్పుడు వాడానమాట. ఇవన్నీ బ్యాంగిల్స్ చేశాను. సో కొన్ని వీడియోస్లో ఎక్కడో పాత వీడియోస్లో మీకు షేర్ కూడా చేసి ఉండొచ్చు ఉంటే. అండ్ ఇప్పుడైతే నా దగ్గర బ్యాంగిల్ ఉంటే మీకు షేర్ చేస్తాను. మెయిన్గా అయితే నాకైతే కనిపించలేదు. అండ్ నేను చేసినటువంటి చెవుల తాలూకా బుట్ట అని చెప్పాను కదా అది. అండ్ ఇది వచ్చేసి బేస్, మనం బుట్టలు చేయడానికి సిల్క్ థ్రెడ్తో కానీ ఇప్పుడైతే క్లాత్స్తో కూడా చేయొచ్చు. సో అది కూడా నేను మీకు చేసినప్పుడు షేర్ చేస్తాను. అండ్ ఇవి కూడా బేసెసే అనమాట. మన డ్రెస్కి మ్యాచింగ్ కావాలంటే వాటితో చేయొచ్చు. ఇదేమో ప్లాస్టిక్ వైరు. ఇది నేను హిప్ బెల్ట్ చేశాను చిన్నప్పుడు, ఎప్పుడు మా మైథిలిక పుట్టలేదో నాకు తెలీదు. సో హిప్ బెల్ట్ అని చేశాను అనమాట. లేస్కి అవన్నీ చెమ్కీలు అవి అంటించి అదంతా చేశాను. బట్ అప్పట్లో అలా తోచింది, అలా చేశాను. నేను ఎక్కడా నేర్చుకున్నది కాదు, ఏది కాదు, జస్ట్ నా ఓన్ థాట్ని నేను ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత ఇప్పుడు కొన్ని పూజలు బయట ఉన్నాయి. ఇవన్నీ నేను ఏదో పర్పస్ కోసం అనేసి అంటే ఇది చేద్దాము అని అప్పుడు ఐడియా కొద్దీ కొన్నాను. బట్ అది మధ్యలోనే ఆగిపోవడం వల్ల ఇది అయిందంటే ఇవి కొంచెం పూసలు ఇందాక కవర్లో చూపించాను కదా, మళ్ళీ ఆ కవర్లోనే పెట్టేద్దాము. ఇది నేను ఈ హిప్ బెల్ట్ కూడా నేను మీకు లాస్ట్లో పిక్ యాడ్ చేశాను, ఒకసారి చూడండి. అప్పుడు నా థాట్ ప్రాసెస్ అలా ఉండింది, అది చేశాను అనమాట. ఇవేంటి అనుకుంటున్నారా, ఒక శారీ ఉండేదండి, డార్క్ రాణి కలర్ శారీ, నా పెళ్ళికి కొనుక్కున్నాను. దానికి మొత్తం వర్క్ అంతా ఉండేది. నేనేం చేశానంటే ఆ వర్క్ కుదురుగా ఉండను కదా, ఆ శారీకి ఉన్న ప్రతి పూస ప్రతి చిప్పు అన్నీ పీకేసి వీటితో ఏదో డిఐవై చేసేద్దాం, పెద్ద పొడి చేద్దాం అనుకొని అన్నీ పీకి పాకం పెట్టాను. ప్రస్తుతానికి దీన్ని ఏం చేయలేదు, ఆ శారీని ఏం చేయలేదు. అది అలాగే ప్లెయిన్గా ఏడుస్తుంది, ఇవి ఇలాగే కవర్లో పడి ఏడుస్తున్నాయి అనమాట. సో వీటిని ఏమో చేద్దాం అనుకున్నాను. ప్రస్తుతానికి ఏం చేయలేదు, చూద్దాం. ఏమైనా చేసినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను. దీంట్లో పెద్ద పెద్ద నల్ల పూసలు కోవలు ఉంటే అవి తీసి పక్కనకి పెడుతున్నాను అనమాట. సో ఇది నా కలెక్షన్ అండి. నేను చేద్దాము అనుకొని స్టార్ట్ చేసినటువంటి నల్ల పూసల దండలు అవన్నిటికి బేస్ అన్నమాట. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.